యోగి ఆదిత్యనాథ్ ఒక కీలకమైనటువంటి మంచి పని చేసింది ఏంటంటే, ఉట్టి ఆ మత రాజకీయం, కుల రాజకీయం, 24 గంటలు రాజకీయమే చేస్తూ బ్రతికినటువంటి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ లాగాను, లేకపోతే బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి లాగాను, కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగానో కాకుండా ఒక సిస్టమ్ ఒకవైపున మత రాజకీయానికి ఆల్టర్నేటివ్గా చెప్పెడుతూ, రెండో పక్కన మైనారిటీలకి రక్షణ కల్పిస్తూ, మెజారిటీలకి రక్షణ కల్పిస్తూ, ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్, టూరిజం గ్రోత్ ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకనినే ఒకప్పుడు కార్పొరేట్ వ్యవస్థలకి అసలు ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి నార్త్ బెల్ట్ అంటే చిరాకేసినే సౌత్ లేకపోతే ముంబై లాంటి వాటికి కాన్సన్ట్రేట్ చేసినాయి. ఇప్పుడు అక్కడికి ఐబిఎం లాంటి సంస్థ లక్నోలో క్యాంపస్ పెట్టడానికి సిద్ధపడిందంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ కూడా అక్కడ పెడుతున్నారు. సాఫ్ట్వేర్ ల్యాబ్ కూడా లక్నోలో పెడతామన్నటువంటి విషయాన్ని ప్రకటించింది అక్కడ.